Welcome to physics class. In this video I am going to discuss interference of light waves and Young's experiments. You know well in the previous video I think so. First introduction video lo light introduction lo cheppanu. Huygens wave theory ni initial ga evaru accept cheyaledu. But when Young has given his double slit experiment, so it has given the basic evidence to say that light travels in the form of the waves. So అందుకొరకే యంగ్స్ ఎక్స్పెరిమెంట్ కి అంత ప్రియారిటీ ఉంది యూనిట్ లో. ఓకే, వాట్ ఈస్ దిస్ యంగ్స్ ఎక్స్పెరిమెంట్? వాట్ వి లెర్న్ ఇన్ దిస్ యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో మనకు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ నా ప్రీవియస్ వీడియోలో కోహరెంట్ అండ్ ఇన్కోహరెంట్ వేవ్స్, అడిషన్ ఆఫ్ వేవ్స్ నేర్చుకున్నాం. సో అక్కడ మనము కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ గురించి నేర్చుకున్నాం. The same thing, constructive and destructive interference, was explained by Young by his double slit experiment. So what is his double slit experiment? See, you have taken a source, a cardboard. Initially you have taken a cardboard. I'll say it as a cardboard. Oh, my marker. So you have taken a cardboard with a pinhole to it. This is a pinhole. And he placed a sodium lamp source here. You placed a sodium lamp, and at a certain distance from this, you have taken another cardboard with two pinholes. Two pinholes where these two are the secondary sources, S1 and S2. అంటే S నుంచి వచ్చేటువంటి సోడియం ల్యాంప్ ఏదైతే ఉందో ఆ యొక్క వేవ్ ఫ్రంట్స్ ఇట్లా వస్తూ S1 అండ్ S2 కి రీచ్ అవుతాయి. S1 అండ్ S2 కి రీచ్ అయ్యి S1 అండ్ S2 నుంచి వేవ్ ఫ్రంట్స్ ముందు కదులుతాయి. సో ఇలా కదిలిన వేవ్ ఫ్రంట్స్ ఏమైతాయి? ఈ వేవ్ ఫ్రంట్స్ ఒకదానికి ఒకటి ఇంటర్ఫియరెన్స్ అవుతాయి. సో ఇట్లా అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది? వీ కెన్ మెయింటైన్ S1 అండ్ S2 యాజ్ కోహరెంట్. S1 అండ్ S2 ని కోహరెంట్ గా మెయింటైన్ చేయవచ్చు. One doubt you may get, sir, what is the need of taking source here? Let us take a slit about a cardboard with two pinholes, and let us place one sodium lamp here and another sodium lamp here. Rendu sodium lamps తీసుకుందాం, S1 and S2 rendu sodium lamps తీసుకుందాం. Then what is the need of taking the first source and అక్కడ నుంచి రావడం ఎందుకు? ఇక్కడ రెండు సోర్స్ తీసుకోవచ్చు కదా. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే these two will become incoherent. ఎందుకంటే సోడియం ల్యాంప్ అయినప్పటికీ సోడియం ల్యాంప్ లో ఫేజ్ చేంజ్ అనేది తీసుకుంటుంది. ప్రతి 10⁻⁻10 సెకండ్ లో, చాలా తక్కువ టైం అది, ప్రతి 10⁻⁻10 సెకండ్స్ లో ఫేజ్ చేంజ్ అనేది వస్తుంది సోడియం ల్యాంప్ లో. దానివల్ల ఏమవుతుంది? ఈ రెండు వేరే సోర్సెస్ S1 అండ్ S2 వేరే సోర్సెస్, ఈవెన్ దో దే ఆర్ లైక్ సోడియం ల్యాంప్స్ అయినప్పటికీ అవి రెండు వేర్వేరు సోర్సెస్ కావడం వల్ల ఈ రెండిట్లలో ఫేజ్ చేంజెస్ వస్తాయి. ఏ టైం గ్యాప్ లో 10⁻⁻10 సెకండ్స్ టైం గ్యాప్ లో ఫేజ్ చేంజెస్ వస్తాయి. వెన్ యూ గెట్ ద ఫేజ్ చేంజెస్ దెన్ దే బికమ్ ఇన్కోహరెంట్. అప్పుడు ఏమైతాయి? ఇన్కోహరెంట్ అయితే. ఇన్కోహరెంట్ అవడం వల్ల ఏమవుతుంది? ఇన్కోహరెంట్ అయితే ఇంటెన్సిటీస్ విల్ బి యాడ్ అప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకొని ఆ స్క్రీన్ మీద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ స్టడీ చేద్దాము అంటే వీ కాంట్ స్టడీ దట్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. వీల్ గెట్ యాడింగ్ అప్ ఆఫ్ దీస్ టూ ఇంటెన్సిటీ. దీని ఇంటెన్సిటీ టోటల్ ఇంటెన్సిటీ ఎంతైతే ఉంటుందో ఆ ఇంటెన్సిటీలోని ఒక బ్రైట్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాని మనం బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ రావు. హై ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ ఫ్రింజెస్ అనేటువంటివి రావు మనకు. వి విల్ గెట్ ఓన్లీ ఏ బ్రైట్ ఫ్రింజ్, బ్రైట్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. Summing up, adding up of the intensities will be taken place if it is happen like this. So that యంగ్ ఏం చేశాడంటే ఇక్కడే యంగ్ తీసుకున్నటువంటి ఒక ఇంటెలిజెంట్ స్టెప్ ఇది. వాట్ యూ హావ్ డన్, యూ హావ్ టేకెన్ ఎ సింగిల్ సోర్స్ S1 అనే ఒక సింగిల్ సోర్స్, ఒకటే సోర్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఒకటే సోడియం ల్యాంప్ తీసుకున్నాడు, రైట్? దీని ఎదురుగా ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి రెండు పిన్ హోల్స్ చేశాడు. సో దిస్ పిన్ హోల్ అండ్ దిస్ అనదర్ పిన్ హోల్. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది మెయిన్ సోర్స్ అయితే ఇది S1, ఇది S2 అయింది. దీనికి సర్టెన్ డిస్టెన్స్ లో ఒక స్క్రీన్, దిస్ ఈస్ ద స్క్రీన్.
where you can study the interference pattern. Okay. So S1 and S2 కి మధ్య డిస్టెన్స్ D అనే డిస్టెన్స్ ఉంది. S1 and S2 కి మధ్య డిస్టెన్స్ ఎంత D అనుకుందాం. దీనికి స్క్రీన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ క్యాపిటల్ D అనుకుందాం. ఓకేనా? దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ లైన్ విచ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ద సోర్స్ S1 టు C. అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఆ పాయింట్ S1 నుంచి S2 నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ యొక్క పాయింట్, ఈ పాయింట్ నేను O అనుకుంటాను. ఈ O అనే పాయింట్ అంటే S1O ఇస్ ఈక్వల్స్ టు S2O, ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి కోహరెంట్ సోర్సెస్ లో మీరు నేర్చుకున్నాం, when we are taking a point at equal distance from the two sources, then definitely we will get constructive interference there. అంటే అక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఒక బ్రైట్ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో లెట్ us take an arbitrary point. Arbitrary point అంటే మనకు బుక్ లో arbitrary వర్డ్ వస్తుంది. Arbitrary point, what is mean by an arbitrary point? ఆర్బిట్రరీ పాయింట్ అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా, అంటే ఏ రిఫరెన్స్ లేకుండా ఏదో ఒక పాయింట్ ని కన్సిడర్ చేస్తే దాన్ని ఆర్బిట్రరీ పాయింట్ అంటాం. సో లెట్ us take an arbitrary point on the screen. ఈ స్క్రీన్ మీద ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ తీసుకోవడానికి రీజన్ ఏమి ఉండదు, జస్ట్ ఐఎమ్ టేకింగ్, ఐ వాంట్ టు టేక్ దేర్, దట్స్ వై ఐ హావ్ టేకెన్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ హియర్ యూ కెన్ టేక్ హియర్. సో దట్ ఆ పాయింట్ మనం ఏమంటాం, ఆర్బిట్రరీ పాయింట్ అంటాం. సో ఐ హావ్ టేకెన్ an arbitrary point P. ఓకే, సో S1 నుంచి P కి, S2 నుంచి P కి డిస్టెన్సెస్ చూద్దాం. సో దిస్ ఈస్ light coming from S1 to P, and here this is the light coming from S2 to P. S1 నుంచి P కి, S2 నుంచి P. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్? let us see. let the difference between S1P and S2P is, S2P కి S1P కి మధ్య డిఫరెన్స్ n lambda అనుకుందాం. what is n value here? n is 0 or 1, 2, 3 and so on. S2P కి S1P కి మధ్య ఫేజ్ డిఫరెన్స్, what డిఫరెన్స్ ఎంత ఉంది, n lambda ఉంది. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడడానికి ముందు మళ్ళొకసారి కోహరెంట్ అండ్ ఇన్కోహరెంట్ చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ an idea, so that this discussion is completely dependent on that video. So to get to solve this one, what I am taking, I am taking S2P minus S1P, S2P square minus S1P square. I am taking A square minus B square ఫార్ములా వరకు తీసుకున్నా, ఎందుకంటే దీని సొల్యూషన్ నాకు తర్వాత. So that I have taken this formula. Now S2P square, S2P ఇది, S2 నుంచి P కి ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పగలుగుతారా మీరు? See, S2P is, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ పాయింట్ P అనుకున్నామా? సో హియర్ ఐ యామ్ యూజింగ్ అనదర్ స్కెచ్ సో దట్ యు విల్ గెట్ an idea. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డాటెడ్ లైన్ వేస్తున్నాను, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కౌంటబుల్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డాటెడ్ లైన్ వేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, అవునా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వాట్ ఈస్ S2P నో? S2P ఇస్ హైపోటెన్యూస్. ఓకేనా? హైపోటెన్యూస్ అన్నప్పుడు మనకి S2P వాల్యూ ఎలా వస్తుంది? S2 నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్, S2 నుంచి స్క్రీన్ కు ఉన్న డిస్టెన్స్ ఏంటిది? D. సో ఐఎమ్ రైటింగ్ దిస్ వన్ యాజ్ D స్క్వేర్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిస్టెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్, నేను ఏదైతే పాయింట్ తీసుకున్నాను ఇక్కడ, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి x హైట్ ఉంది అనుకున్నాను. ఈ పాయింట్ O దగ్గర నుంచి P అనే ఆర్బిటరీ పాయింట్ కు x డిస్టెన్స్ ఉంది. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి? ఈ x ప్లస్ ఇదేమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ D అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? D/2, x and D/2, x plus D/2, right? Now x square plus x plus D/2 whole square minus S1P. ఇక్కడ ఎట్లయితే అజ్యూమ్ చేసామో ఇక్కడ కూడా S1P ని అజ్యూమ్ చేయండి. Here again I am drawing a dotted line. S1P ని అజ్యూమ్ చేయండి. Okay, what is S1P now? D square plus minus I am writing here D square plus, okay, x minus D/2 whole square.
గాట్ ఇట్. ఇది d స్క్వేర్, ఇక్కడ నుంచి ఇక్కడికి d స్క్వేర్. ఇదేమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ x లో నుంచి d/2 తీసేస్తే మిగిలింది ఇది, రైట్. ఈ టోటల్ x, ఇక్కడ నుంచి ఇక్కడికి x, ఇక్కడ నుంచి ఇక్కడికి x. x లో నుంచి ఇది తీసేయాలి. ఇది అంటే ఏంటిది, హాఫ్ డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ది d. సో హాఫ్ ఆఫ్ ది d/2 అంటే x లో నుంచి d/2 తీసేస్తే మనకు వచ్చేది ఈ డిస్టెన్స్. సో x మైనస్ d/2 హోల్ స్క్వేర్. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు, 2xd, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, x ప్లస్ d/2, x స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ బై 4 ప్లస్ 2x d/2. 2x d/2 అంటే xd. ఇక్కడ d స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, d/2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, xd ఇక్కడ ఉంది, xd ఇక్కడ. సో టోటల్లీ వాట్ యు గెట్, అల్టిమేట్లీ యు విల్ గెట్ 2xd. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ ని I'll write a square minus b square రూపంలో ఉంది కదా, నేను a plus b into a minus b రూపంలో రాసుకుంటాను. s2p minus s1p into s2p plus s1p is equals to 2xd వచ్చింది, రైట్. సో s2p minus s1p సబ్జెక్ట్ చేసుకుంటాను. Then I'll write this one as 2xd by s1p, sorry, s2p plus 2xd by s2p plus s1p అని రాసుకున్నాం. ఓకేనా. హియర్ ఈ d వాల్యూతో కంపేర్ చేసుకుంటే, క్యాపిటల్ d వాల్యూతో కంపేర్ చేసుకుంటే, ఈ క్యాపిటల్ d వాల్యూతో కంపేర్ చేసుకుంటే x వాల్యూ అండ్ d వాల్యూ అనేది వెరీ 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 లెస్. యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో ఈ x వాల్యూ, ఈ d వాల్యూ, క్యాపిటల్ d వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ దిస్ x and d, దెన్ s2p plus s1p కెన్ బి రిటన్ యాజ్ 2d. వాటిని నెగ్లిజిబుల్ టర్మ్ గా తీసుకుంటే s2p plus s1p ని 2d గా తీసుకోవచ్చు మనం. ఓకే, s2p ని s1p ని 2d గా తీసుకోవచ్చు. s2p ని s1p ని 2d గా తీసుకున్నప్పుడు then what it will become, s2p minus s1p is equals to 2xd by 2d. 2 cancel, x into d by capital D. ఇదేంటిది, s2p minus s1p. అంటే మనకు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ s2p minus s1p is equals to xd by capital D. Then here you will get a constructive interference. Okay, s2p minus s1p is equal to xd by d. ఇది వచ్చేసి మనకు ఒక ఫార్ములా వచ్చింది. మరి కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ గురించి కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం. ఒక్కసారి ఇంతకుముందు మనం రాసుకున్నాం స్టార్టింగ్ s2p minus s1p. దీన్ని ఏమనుకున్నాం మనం, n into lambda. n lambda is equals to x into d by d. Then what is x? X is equals to dn lambda by d. So when x అనే పాయింట్, x డిస్టెన్స్ లో మనం ఒక పాయింట్ తీసుకున్నాం కదా. సో x అనేది dn lambda by d అయినప్పుడు then it becomes a constructive interference. అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అదే n ప్లేస్ లో n ప్లస్ 1/2 లాంబ్డా, మనం ఇందాక చెప్పాను కోహరెంట్ ఇన్కోహరెంట్ లో తీసుకున్నాం. n లాంబ్డా ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు బోత్ ఆర్ వాట్, ఒకటి క్రస్ట్ అయితే ఇంకొకటి క్రస్ట్ అవుతుంది, ఒక ట్రఫ్ అయితే ఇంకొకటి ట్రఫ్ అవుతుంది. అదే n ప్లస్ 1/2 లాంబ్డా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు అప్పుడు ఒకటి క్రస్ట్ అయితే, అంటే దీని నుంచి వచ్చేది క్రస్ట్ అయితే దీని నుంచి వచ్చేది ట్రఫ్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే పాయింట్, ఒకవేళ ఇక్కడ వచ్చే పాయింట్ ఫ్రమ్ s1 ఈజ్ ట్రఫ్, దెన్ s2 నుంచి వచ్చేది క్రస్ట్. సో క్రస్ట్ ట్రఫ్ ఇంటర్ఫిరెన్స్ అవుతుంది అక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. xd by d, then you can write x is equals to n plus 1/2 lambda into d by d. This will become a destructive interference. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఎప్పుడైతే యంగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడో అప్పుడు స్క్రీన్ మీద ఏం ఫామ్ అయింది అంటే, స్క్రీన్ మీద బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేటువంటివి ఫామ్ అయ్యాయి. ఈ బ్లూ కలర్ తో డ్రా చేసేటివన్నీ
బ్రైట్ బ్యాండ్స్ అనుకోండి, వాటి మధ్య ఉన్న గ్యాప్స్ అన్నిటిని డార్క్ బ్యాండ్స్ అనుకోండి. ఇట్లా బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఫామ్ అయ్యాయి. ఎక్కడైతే బ్రైట్ బ్యాండ్ ఫామ్ అయిందో అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, అంటే ఇక్కడ రెండు వేవ్ ఫ్రంట్స్ వచ్చేసి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరిగింది. ఎప్పుడైతే డార్క్ బ్యాండ్ ఫామ్ అయిందో అక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరిగింది. This dark and bright bands are shown to you in the images here and there in this video. Okay, so it will be shown to you here. So constructive interference, destructive interference. Bright region, constructive interference వచ్చేసి bright region ని, destructive interference వచ్చేసి dark region ని చూపిస్తుంది. So what is the fringe width? ఇది కూడా ఇంపార్టెంట్. Fringe width. Fringes అంటే ఈ డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ అనేది, ఈ బ్యాండ్స్ అనేది ఏవైతే అంటున్నామో ఆ బ్యాండ్స్ ని మనము ఫ్రింజెస్ అంటాం. బ్రైట్ ఫ్రింజెస్, డార్క్ ఫ్రింజెస్. ఫ్రింజ్ విడ్త్, ఫ్రింజ్ విడ్త్ అంటే ఒక ఫ్రింజ్ నుంచి ఇంకో ఫ్రింజ్ కి మధ్య ఉన్నటువంటి దూరం. ఒక ఫ్రింజ్ నుంచి ఇంకో ఫ్రింజ్ కి మధ్య ఉన్నటువంటి దూరం అంటే xn+1 మైనస్ xn. దిస్ ఈస్ ద ఫ్రింజ్ విడ్త్ షోన్ బై బీటా. xn+1 మైనస్ xn. xn+1 మైనస్ xn. xn+1 అంటే ఎట్లా? So what can we take xn+1? n into n+1 d lambda by what you got here, x value d n lambda by small d minus xn n d lambda by small d. ఇక్కడ x వాల్యూ చూడండి, d n lambda, n ప్లేస్ లో n+1 రాసాం. ఇక్కడ n యాస్టిస్ రాను, xn టర్మ్ xn+1 దాని పక్క ఉన్న వేవ్ కదా, పక్కకు ఉన్నటువంటి ఫ్రింజ్. సో ఫస్ట్ ఫ్రింజ్, సెకండ్ ఫ్రింజ్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఏమవుతుంది, ఫ్రింజ్ విడ్త్ అవుతుంది. సో వాట్ యు గెట్, n d lambda by d, n d lambda by d cancel, we'll get d lambda by d. Beta is equals to d lambda by d. It will give the fringe width from the Young's experiment. ఈ ఫార్ములా కూడా మనకు ఇంపార్టెంట్. Here one more discussion. For example, source is not exactly centered, source is shifted. Source ని పై యాంగిల్ తోని షిఫ్ట్ చేశాను అనుకోండి, పై ఆర్ థీటా యాంగిల్ తోని సర్టెన్ డిస్టెన్స్ లో షిఫ్ట్ చేశాను. నౌ ఇట్ ఈస్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా విత్ ద సెంట్రల్ పాయింట్. సెంట్రల్ పాయింట్ నుంచి థీటా యాంగిల్ లో సోర్స్ ఉంది, S' అనే పొజిషన్ లో ఉంది. ఇమాజిన్ నా సోర్స్ ఇస్ షిఫ్టెడ్ ఫ్రమ్ S టు S'. ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఏమైంది, నౌ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద సెంట్రల్ పాయింట్. Now the bright region which is formed at the O will be shifted to the other side with the same angle theta. అంటే ఇప్పుడు దీన్ని పాజిటివ్ సైడ్ అనుకుంటే నెగటివ్ సైడ్ కి ఆ బ్రైట్ ఫ్రింజ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైనా సెంట్రల్ ఫ్రింజ్ అనేది బ్రైట్ ఫ్రింజ్ ఉంటుంది, దాని నుంచి డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ కి కూడా అలానే డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్. సెంట్రల్ మాత్రం ఎప్పుడు పైనుంచి కింది వరకు బ్రైట్ ఫ్రింజ్ ఉంటుంది. ఎందుకు సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్? ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ ఐ సెడ్ the central point is equal distance from S1 and S2. When it is at equal distance, what happened? Then constructive interference will be taken place. When constructive interference is taken place, then we will get a bright band. So this bright band is central lo unnatuvanti bright band anedi minus theta angle toni opposite side ki shift avutundi eppudaithe source anedi kindiki shift ayindi. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ అటు షిఫ్ట్ అయింది అనుకోండి, ఈ బ్రైట్ బ్యాండ్ అనేది మైనస్ థీటా యాంగిల్ తోని ఇటు షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఓకే రైట్. టోటల్లీ ఇన్ దిస్ వీడియో వాట్ వి లెర్న్ దట్ యంగ్స్ ఎక్స్పెరిమెంట్ నుంచి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, ఎక్కడ బ్రైట్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి, ఎక్కడ డార్క్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. బ్రైట్ బ్యాండ్ ఫామ్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ, డార్క్ బ్యాండ్ ఫామ్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ. ఒక బ్యాండ్ నుంచి ఇంకొక బ్యాండ్, ఒక ఫ్రింజ్ నుంచి ఇంకొక ఫ్రింజ్ మధ్య ఉన్న దూరాన్ని ఫ్రింజ్ విడ్త్ అంటాం. ఆ ఫ్రింజ్ విడ్త్ కు ఫార్ములా B is equals to d lambda by d. This is the discussion what we made now. Okay, right children? Thank you very much. See the next video for the next topic. Thank you very much.